ఆత్మీయ జనకుడు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగుమూరి దేవదాసయ్య గారు ప్రసంగించిన మోషే ఉపవాసాలలోని 12వ దినము నాకు ఏర్పాటు చేయబడిన ఆయన ప్రసంగం ఐగుప్తులో దైవ ప్రణాళిక ఏర్పాటు. మొదటగా నిర్గమాకాండము 9వ అధ్యాయము 1 నుండి 7 వరకు, అనగా 1 నుంచి 35 వచనాల వరకు. నిర్గమాకాండము 9వ అధ్యాయము. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీల పశువులలో ఒకటియు చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి అందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహుబలమైన వాయును ఐగుప్తు దేశమందంతటను
అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను. యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగండ్లును నిలిచిపోయెను. వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లును ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులును ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలకు నీవిచ్చిన ఆధిక్యతలు మేము గ్రహించలేము. లోకములో వారు తృణీకరింపబడినప్పటికీ, తక్కువగా ఎంచబడినప్పటికీ నిన్ను బట్టి వారు అధికులే. మేమును గనులమే, నీ మహిమ సాధనములమే. అలాగూ అన్ని స్థితులలోని వారిని అందరినీ నీ సాధనములుగా వాడుకొనగలవు గనుక నీ ఉపకారాత్మను మాకు దయచేసి మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. ప్రసంగ ప్రారంభం. ఇజ్రాయేలీలు తమ దేశమును విడిచి ఐగుప్తు దేశములోకి ప్రవేశించిరి. అలాగు ప్రవేశించిన ఇజ్రాయేలీలను ఐగుప్తులైన వారు హెబ్రీయులని పిలిచిటివారు. వారు ఏ మాట అన్నారో ఇప్పుడు దేవుడును ఇజ్రాయేలీలైన వారిని అదే మాట అనుచున్నారు. ఐగుప్తు దేశము గొప్ప దేశము. వారు ధనవంతులు, విద్యావంతులు, నాగరికత కలిగినవారు. అందువల్ల వారు తమను గూర్చి హెచ్చుగా ఆలోచించుడివారు, ఇతరులను తృణీకరించుడివారు. అలాగే ఇజ్రాయేలీలను కూడా తృణీకరించిరి. గాని ఇజ్రాయేలీలు దేవుని వలన ఏర్పాటు చేయబడిన జనాంగమని వారు గ్రహించలేదు, గుర్తింపలేదు. వారికి వారి దేశమును బట్టి, వారి ఆచారములను బట్టి, వారి దేవతలను బట్టి వారికి అతిశయమున్నది. అందువల్ల హెబ్రీయుల దేవుడైన యెహోవాను కూడా విసర్జించిరి. ఈ కాలం ముందు కూడా అలాగే కనబడుచున్నది. లోకంలోని వారందరూ రెండు గుంపులుగా ఏర్పరచబడిరి. ఒకటి విశ్వాసుల గుంపు, రెండు అవిశ్వాసుల గుంపు. అవిశ్వాసులైన వారికి ఈ లోకములో ఘనత, ధనము, పలుకుబడి మొదలగునవన్నీ ఉన్నవి. దేవుడు స్వయముగా హెబ్రీయుల దేవుడు ఇలాగు చెప్పుచున్నాడని ఫరోతో చెప్పమని మోషేతో చెప్పెను. నా జనాంగమును ఐగుప్తుల నుండి వేరు చేస్తానని నిర్గమాకాండం 8వ అధ్యాయంలో యెహోవా దేవుడు చెప్పెను. అనగా ఇజ్రాయేలు జనాంగమును విడదీయుట. అలాగే 9వ అధ్యాయంలో జనమే కాదు గాని ఆ జనము యొక్క పశువులను కూడా విడదీస్తానని దేవుడు చెప్పాను. అలాగే దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరచుట మాత్రమే గాక విశ్వాసులకు కలిగిన ఆస్తిని కూడా వేరు చేయును. విశ్వాసుల యొద్ద నుండి అవిశ్వాసులకు ఏమీ చెందకుండా
దేవుడు వేరు చేయను. హెబ్రీయులు నివసించు గోషేను దేశములోని జంతువులకు జబ్బులు రాలేదు, గాని ఐగుప్తు దేశంలో నివసించే మనుషులకు వారి జంతువులకు జబ్బులు కలిగెను. హెబ్రీయులకు జబ్బులు లేకపోవుట వారి దేవుని కృప. ఐగుప్తులో నుండి పశువులకు మనుషులకు చావు వచ్చెను. దేవుడు తరుణంపై తరుణమిచ్చెను, గాని ఐగుప్తుల మనసు మార్చుకొనలేదు. ఇందులో కూడా దేవుని కృప మనకు కనబడుచున్నది. దేవుడు అవిశ్వాసులకు కూడా తన కృప చూపెను. అది వరకు మంత్రజ్ఞులు మోషే చేసిన అద్భుతములలో కొన్ని చేయగలిగినారు, అన్నీ చేయలేకపోయినారు. వారు దేవుని శక్తిని చూసి భయపడినారు. అలాగే లోకములోని అవిశ్వాసులు దైవశక్తి లేకపోయినా తమ పనులలో నొగ్గుకుంటూ వస్తున్నారు. కానీ అవిశ్వాసులైన వారు రానేయుడ 7 మహాశ్రమలు తప్పించుకొనలేరు, సహించలేరు, తాళలేరు. ఐగుప్తులో జరిగినటువంటి శ్రమల కన్నా ఈ శ్రమలు అధికముగా ఉండును. మనిషిలో దేవుడు పెట్టినవి 2 కనువు, 1 జ్ఞానము, 2 హృదయము. ఐగుప్తులో కలిగిన శ్రమలు వారి జ్ఞానమునకు అర్థమైనవి గాని మనస్సులో నొచ్చుకోదగినంత కలుగులేదు. గాని 7 శ్రమల కాలంలో జరిగే మహాశ్రమలకు మనస్సు నొచ్చుకొనును. ఐగుప్తులోనున్న తెగుళ్లకు ఫరో హృదయము నొచ్చుకెనును గాని మారు మనసు పొందలేదు. అలాగే ఇప్పుడును మనము మారు మనసు పొందవలనని దేవుడు శ్రమలను పంపెను, గాని జనులు మారు మనసు పొందరు. ఫరోలోనున్న దుర్గుణములు దేవుని జనులను తృణీకరించుట, హెబ్రీల దేవుని తృణీకరించుట, కలిగిన శ్రమలను బట్టి మనసును కఠినపరుచుకునుట. శ్రమలు వచ్చినప్పుడు దేవుడెందుకు ఊరుకొనవలెనని విశ్వాసులను అవిశ్వాసులు ప్రశ్న వేయుదురు. దేవుడు తన బలమును చూపించుటకును, దేవుని బలము లోకములోని వారందరూ తెలుసుకొనుటకును, యెహోవా దేవుడని తెలుసుకొనుటకు, దేవుని నామం భూలోకమంతా ప్రచురించబడుటకు దేవుడు ఊరుకొనును. ఇప్పుడు రాకడ కాలము. ఈ రాకడ కాలమందు భూలోకమంతటా రాకడను గూర్చిన సువార్త సంపూర్ణముగా ప్రకటింపబలెను. 1000 ఏండ్ల పరిపాలన కాలములో సంపూర్ణ సువార్త అన్ని భాషలలో, అన్ని ప్రాంతములలో ముందుగానే సువార్త ప్రకటింపబడవలెను. రాకడ వార్త ప్రకటించే విశ్వాసులు అన్ని భాషల్లోనూ మాట్లాడుతురు. ఈ కాలమందు రాకడ వార్త సర్వజనాంగమునకు విశ్వాసులు బోధింతురు. ఋషులైన వారు తమ తమ గుహలను విడిచిపెట్టి బయటకు వత్తురు. ఇది బైబిలులో లేదు గాని సంఘ చరిత్రను బట్టి మనము తెలుసుకొనగలుగుచున్నాము. యూదులను ఏర్పరచుట ప్రభువు లోకములో జన్మించుట కొరకు, విశ్వాసులను ఏర్పరచుట రాకడ సువార్త అంతటా ప్రకటించుటకు, అబ్రహామును ఏర్పరచుట అట్టి విశ్వాసము అందరూ కలిగి ఉండుటకు, మోషేను ఏర్పరచుట దేవుని హృదయములోనిది బయలుపరచుటకు, యెహోషువను ఏర్పరచుట దేవుని బిడ్డలకు దేశమును స్థిరపరచుటకు, పేతురును ఏర్పరచుట యూదులను దేవుని సంఘములో చేర్చుటకు, పౌలును ఏర్పరచుట అన్యజనులను దేవుని సంఘములో చేర్చుటకు, యోహానును ఏర్పరచుట ప్రకటన రాయుటకు, ఫరోను ఏర్పరచుట దేవుని బలము చూపుటకును, లోకమంతటా దేవుని నామం ప్రకటించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసెను. ఇట్టి రీతిగా పైన పేర్కొన్న వారిని ఏర్పాటు చేశారని మన ఆత్మీయ జనకులు గ్రహించి ధ్యానించి చెప్పి ఉన్నారు. దేవుడు చివరి వరకు ఊరుకొనడు, గాని కొంతకాలం మట్టుకే ఊరుకొనును. నిర్గమాకాండము 9వ అధ్యాయంలో ఐగుప్తులైన వారు దేవుని అద్భుతములను చూచి భయపడిరి. అలాగే ఇప్పుడును అన్యులు దేవునికి భయపడుచున్నారు, కొందరు రాకడకు సిద్ధపడుచున్నారు. గనుక ఆయన మనలను ఏ పని కొరకు సిద్ధపరిచెనో
పని మనము చేయవలను. రాకడకు సిద్ధపడుచు ఇతరులను సిద్ధపరిచే పని మనందరి ముందు ఉన్నది గనుక ఆ పనియే ఆయన మనందరి కొరకు సిద్ధపరిచినదై ఉన్నది. ఇట్టి ప్రసంగం విన్న ప్రియ ధ్యానపరులందరికీ ధన్య మరణాతులు తెలియజేస్తూ చివరగా అయ్యగారిచ్చిన దీవెన దీవెన దీవెనుక ఆ పనిని అందుకుని ఆయనను ఆయన రాకడను ఈ లోకమునకు కనపర్చు చూచునులుగా నీటి దిన ధ్యానమును బట్టి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మరణాత.